వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఇప్పుడే అందుతున్నటువంటి సమాచారం, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కి నోటీసులు ఇవ్వడానికి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్తున్నట్టుగా సమాచారం అందుతోంది. అయితే విచారణ రేపు ఉండేటువంటి అవకాశం అని కూడా ఒక సమాచారం అయితే తెలుస్తుంది. సో మొన్నటి వరకు కూడా హరీష్ రావుని, ఆ విధంగానే కేటీఆర్, సంతోష్ రావు వీళ్లతోటి విచారణ అనేది జరిగింది. అలాగే అంతకు ముందున్నటువంటి కొంతమందిని కూడా విచారించారు. ఇక కవితకి కూడా నోటీసులు ఇస్తారు కేసీఆర్ కంటే ముందే అనుకున్నాం, కానీ డైరెక్ట్గా కేసీఆర్ దగ్గరికే వెళ్తున్నారు అనేది తెలుస్తోంది. అలాగే అంతకుముందు కూడా చాలామంది మా ఫోన్లు ట్యాప్ అయ్యాయని చెప్పినటువంటి నేతలు, లేదంటే మాజీ అధికారులు, వీళ్ళందరూ కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది పెద్ద తప్పే కాదు, పోలీసులే చేశారంటూ వాళ్ళ మీద ఆరోపణలు చేయడం ఇదంతా కూడా అయిపోయింది. అలాగే కేటీఆర్ ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, లేదంటే సంతోష్ రావు ఇచ్చినటువంటి సమాచారం కావచ్చు, ఇంకా కాన్ఫిడెన్షియల్గానే ఉంది. వాళ్ళు ఏం మాట్లాడారు అనేది ఇంకా బయటికి రాలేదు. సో లీకేజ్లు ఎక్కువ జరుగుతున్నాయంటూ ముందుగానే చెప్తున్నారు. అలాగే బొగ్గు కుంభకోణానికి సంబంధించి మేము బయట పెడితే దాన్ని డైవర్ట్ చేయడానికే ఈ కేసు తీసుకొస్తున్నారు అంటూ కూడా ఆరోపణలు చేశారు. సో కేసీఆర్ కూడా రేపో ఎల్లుండో ఖచ్చితంగా వస్తుంది అన్నప్పుడు ఇందులో అసలు కేసీఆర్ నిమిత్త మాత్రుడు, చేసిందంతా కూడా కేటీఆర్ లేదంటే హరీష్ రావు, సంతోష్ రావు ఇలాంటి వాళ్ళే చేశారు తప్ప ముఖ్యమంత్రికి ఏమీ తెలీదు అనేటువంటి విషయాన్ని కవిత కూడా మన మాట చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మొత్తానికి కేసీఆర్కి ఇప్పుడు నోటీసులు వెళ్తున్నాయి అంటే ఖచ్చితంగా విచారణ ఉంటుంది. విచారణలో మరి అడిగేటువంటి ప్రశ్నలు, ముఖ్యమంత్రికి తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ అంతా చేశారా, మీడియా హౌసెస్ని అడ్డం పెట్టుకొని, లేదు అంటే అనేక చోట్ల వార్ రూమ్స్ పెట్టుకొని ఎక్కడికక్కడ అధికారులను ఉపయోగించింది, ప్రత్యేకంగా వీళ్ళ మీద పెట్టండి నిఘా అని చెప్పి, ఇది ఎప్పటి నుంచి చేశారు, ముందు నుంచి చేస్తూనే ఉన్నారు, ఇలాంటి ప్రశ్నలన్నీ ఆయన అడిగితే సమాధానాలు చెప్తారా ముఖ్యమంత్రిగా? ఎందుకంటే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, లా అండ్ ఆర్డర్ అనేది ముఖ్యమంత్రి చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి ఏం చేసినా, ఏ నిర్ణయం తీసుకున్నా ముఖ్యమంత్రితో చెప్పి ఎవరు తీసుకుంటారు, కానీ చెప్పకుండా ఎవరు తీసుకోలేరు. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అంశంలో కూడా కీలకంగా ముఖ్యమంత్రి ఆదేశాలే అమలు చేస్తున్నారు తప్ప ఇంకొకటి కానే కాదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో కేసీఆర్ మరి ఏం సమాధానాలు చెప్తారు దీనికి సంబంధించి? ఏ సమాధానాలు చెప్తే ఎటువంటి అవకాశాలు ఉంటాయి దానికి తర్వాత? అసలు సమాధానాలు చెప్తారా, లేదు అసలు నన్ను విచారణ చేయడానికి లేదు, పాలనాపరమైనటువంటి నిర్ణయాలు అనేటువంటి విధంగా కోర్టు కేసులకు ఏమైనా వెళ్తారా, కోర్టులో వేసి విచారణకి హాజరవ్వకుండా ఏమైనా నోటీసులు వాళ్ళకి సర్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుందా, స్టే తెచ్చుకునే అవకాశం ఉంటుందా, అదొకటి వేచి చూడాల్సిందే. సో మొత్తానికి గజ్వేల్లోని కేసీఆర్ నివాసమైనటువంటి ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళి అక్కడ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలంటూ వ్యక్తిగతంగా ఇచ్చేటువంటి అవకాశం ఉందంటున్నారు. శుక్రవారం రోజునే ఆయన్ని పిలిచే అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. సో ఇప్పటి వరకు ఎవరెవరినైతే ప్రశ్నించారో వాళ్ళందరి సమాధానాలు, అలాగే ఆ ప్రశ్నలే మళ్ళీ కేసీఆర్ను కూడా అడిగి రెండింటిని టాలీ చేసుకునే అవకాశం కూడా ఉంది. తద్వారా పూర్తి స్థాయిలో ఫోన్ ట్యాపింగ్లో ముఖ్యమంత్రి పాత్ర ఏమిటి అనేది ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది అనేది తెలుస్తున్నటువంటి అంశం. చూద్దాం మరి దీని తర్వాత రాజకీయాలు ఏ విధంగా టర్న్ అవుతాయి, ఇంకెటువంటి సంచలనాలు నమోదవుతాయి, అసలు కేసీఆర్ దీనికి సహకరిస్తారా లేదా చూడాల్సిందే. ఇది ప్రస్తుతం అందుతున్నటువంటి బ్రేకింగ్ సమాచారం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.